कॉकरोच बताया जा रहा है, हम पावरफुल कॉकरोच है, हमें डर नहीं लगता और इस्तीफा देना पड़ेगा धर्मेंद्र प्रधान को। వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చెర్ల. ప్రతి ఉద్యమానికి ఒక సింబాలిక్ ఇమేజ్ ఒకటి తయారవుతుంది. ఒక పోలీస్ వ్యాన్, అందులో కొంతమంది నిరసనకారులు, దానికి అడ్డంగా చేతులు పెట్టి నిలబడింది ఒక యువతి. ఇక్కడ ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసింది కేవలం పోలీస్ వ్యాన్ని కాదు, ప్రభుత్వ అహంకారాన్ని, ప్రభుత్వ నిరంకుశత్వాన్ని. ఈ విద్యార్థి ఉద్యమం ఎలా నిర్భీతిగా సూటిగా సాగుతుందో చెప్పడానికి ఈ ఒక్క విజువల్ చాలు, ఈ ఒక్క పోస్టర్ చాలు. ఈమె ఒక్కతే కాదు, గత 4 రోజులుగా, ఆ మాటకు వస్తే నెల రోజులు దాటింది, జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఉద్యమాన్ని, పార్లమెంటును చేరే ప్రయత్నాన్ని, ఉదయం నుండి మళ్లీ ఉదయం వరకు నిరంతరాయంగా వినిపిస్తున్న నినాదాలను గమనిస్తే దేశం ఇప్పుడు ఏ దశలో ఉందో, ఏ దిశలో ఉందో అర్థమవుతుంది. But there is no accountability. Our government is giving us no accountability. हम उनसे जवाब मांग रहे हैं and वो हमें लाठी चार्ज कर. రాజ్యాంగం మనకు చెప్పిందేంటి, ఇచ్చిందేంటి? మరి ఈ విషయాన్ని పెద్దవాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, పాలకులు కన్వీనియంట్గా వ్యవహరిస్తూ ఉండొచ్చు, కానీ వీళ్లను మాయ చేయలేరు, వీళ్ల నుండి ఇక తప్పించుకోలేరు. ఎందుకంటే ప్రశ్నిస్తూనే ఉంటారు, నిలదీస్తూనే ఉంటారు. डेमोक्रेटिक कंट्री कहते हैं ना, राइट टू फ्रीडम और स्पीच है हमें. जब हम उस राइट को अपना यहाँ पे यूज कर रहे हैं तो ऐसे हाथ उठा रहे हैं. कहाँ है फिर राइट? టీ షర్ట్, ఓ బ్యాక్ ప్యాక్, జీన్స్, చేతిలో ఫోన్, బక్క పలచని పిల్లలు, నిండా 20 ఏళ్లు కూడా రాని పిల్లలు, స్కూల్ కాలేజ్ గేటు దాటని పిల్లలు, ఏనాడు ఏ ఉద్యమంలో పాల్గొనని పిల్లలు వీళ్ళు. రాజకీయాలు తెలియవు, కానీ మంచి చెడు తెలుసు, రాజ్యాంగం వాళ్లకు ఏమిచ్చిందో, ఏం ప్రామిస్ చేసిందో తెలుసు, శాంతియుత పోరాటము తెలుసు. పోలీసులు ఇక్కడ లాఠీలు పడితే వాళ్ళు పూలు పంచుతున్నారు, చాక్లెట్లు పంచుతున్నారు. పోలీసులు వాటర్ క్యానర్లతో విరుచుకు పడితే రెయిన్ డాన్స్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేస్తే 4 మీమ్స్తో కామెడీ చేస్తున్నారు. వీళ్లతో ఎందుకు పెట్టుకున్నామా అని ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ తల పట్టుకొని ఉంది. మోడీ సెల్ఫీ వీడియో చూస్తే ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇది మొదలు మాత్రమే, జస్ట్ మొదలు మాత్రమే. అందుకే ఇప్పుడు దేశమంతా ఢిల్లీ వైపు చూస్తోంది. ఢిల్లీ నుండి పాయలు పాయలుగా అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ముంబై, పాట్నా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశమంతా ఇప్పుడు ఒక్క గొంతవుతోంది, ఒక్కటే నినాదం అవుతోంది. 12 ఏళ్లలో ఇలాంటి నిరసన ఒక్కటి జరగలేదు. అసలు 12 ఏళ్లలోనే కాదు, ఎమర్జెన్సీ కంటే కాస్త ముందు 1970sలో జరిగిన భారీ విద్యార్థి ఉద్యమం తర్వాత, అంటే జేపీ కాలం నాటిది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇలాంటి ఉద్యమాన్ని దేశం చూస్తోంది. मोदी के बाप का देश नहीं है ये, हमारा देश है. ఈ నిరసనలేవి ఒక్కసారిగా మొదలైనవి కావు, యాక్సిడెంటల్గా మొదలుపెట్టినవి అసలే కాదు. విద్యార్థుల్లో, యువతలో పేరుకున్న అసంతృప్తి ఇది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అణచివేత, బాధ్యతారాహిత్యం, దానిపై తిరుగుబాటు ఇది. 12 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం సాగించుకున్న అరాచకానికి రియాక్షన్ ఇది. భయపెట్టి, ప్రజల్ని చీల్చి, రాజకీయ వ్యూహాలతో నిద్రపుచ్చి ఎంతకాలం ప్రభుత్వాలు నడుస్తాయి? పెద్దవాళ్ళు ఆ బుట్టలో పడతారేమో, కానీ మేం పడము, మేము కాదు అని నేటి తరం రుజువు చేసుకుంటోంది. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ మాతో కాదు అని నినదిస్తోంది. అందుకే నెల రోజులు దాటిన నిరసనలు, వాంగ్చుక్ నిరాహార దీక్షలు, పార్లమెంటు ముట్టడి వరకు ఒక్కో దశలోనూ బలోపేతమవుతూ మద్దతు పెరుగుతోంది. ये एक सिस्टम के खिलाफ लड़ रहे हैं जो सही तरीके से नहीं चल रहा. आप जानते हैं, मैं जानती हूँ, सब जानते हैं. ఇంతకాలం వాళ్లకు మొబైల్స్ తప్ప మరొకటి తెలియదు, వీళ్ళేం చేస్తారులే, చదువులు, ఆటలు, సోషల్ మీడియా, ఇది తప్ప వీళ్ళకి ఇంకో లోకం ఉందా అనుకున్నారు. ఏదో వర్చువల్ లోకంలో బతికేస్తారని భావించారు. రోజుకో 2 GB డేటా ఇచ్చేస్తే చాలు, నోరెత్తరు అని అంచనా వేసుకున్నారు. కానీ ప్రభుత్వ పెద్దల అంచనాలు తప్పాయి. వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, రాజకీయ విశ్వాసాలు లేవు, సిద్ధాంతాలతో అసలు సంబంధమే లేదు. వీళ్ళ తల్లిదండ్రులు బీజేపీలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, లేదా ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పిల్లలకు తెలిసిందల్లా ప్రశ్నించటం.
తమకు అన్యాయం జరిగితే ప్రశ్నించటం, న్యాయం చేయమని నిలదీయడం. అందుకే సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసమర్థ మంత్రి రాజీనామా చేయాలి, అసమర్థ ప్రధాని రాజీనామా చేయాలి అంటున్నారు. ఎందుకంటే ఇది రాజరికం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు పాలించడానికి. మా బాగోగులు చూడమని పంపిస్తే మమ్మల్ని అణిచివేస్తారా? ఇది వాళ్ళు వేస్తున్న ప్రశ్న. బాధ్యత తెలియకుండా పనిచేస్తారా అని అడుగుతున్నారు వాళ్ళు. పనిచేయని ఉద్యోగిని తీసేసినప్పుడు పనిచేయని మంత్రిని, పనిచేయని ప్రధానమంత్రిని తీసేయకూడదా, తీసేయరా అంటున్నారు. సింపుల్ లాజిక్ కదా ఇది. సూటిగా సుత్తి లేకుండా కొత్త తరం వేస్తున్న ప్రశ్నలకు ఇప్పుడు ప్రభుత్వాలు జవాబు చెప్పాల్సిందే. సమాధానం లేకుండా జంతర్ మంతర్ వీడేది లేదు అని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. जंतर मंतर से तब तक नहीं हटेंगे जब तक धर्मेंद्र प्रधान को ये लोग बर्खास्त नहीं कर देते। इस समय पूरी सरकार की हवा टाइट हो रखी है। గత 12 ఏళ్లలో అనేక సార్లు లీకేజీలు జరిగాయి. 100 సార్లకు పైగా పేపర్లు బయటకు వచ్చాయి. అసమర్థత, అవినీతి ఈ రెండిటి కారణంగానే పరీక్షల నిర్వహణ ఇట్లా మారింది. ఒక పరీక్ష లీక్ అవ్వడం అంటే ఎన్ని లక్షల కుటుంబాల్లో సంక్షోభం అది. ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు నీట్ కారణంగా. ఒక్కసారి జరిగితే అది పొరపాటు కావచ్చు, కానీ పదే పదే జరుగుతుంటే వీళ్ళకి ఎక్కడ భరోసా ఉంటుంది? మరో పక్కన ప్రశ్నించిన విద్యార్థిని పాకిస్తానీ అన్నారు, ట్రోల్స్తో హింసించారు, దేశద్రోహులు అన్నారు. అలాంటప్పుడు తాను సరిగ్గా చదువుకొని జీవితంలో ముందుకు వెళ్ళగలను అని ఏ విద్యార్థికైనా భరోసా ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఇక్కడ జరుగుతున్న నిరసన పేపర్ లీకేజీలపై కాదు, దానికోసం మాత్రమే కాదు. నీట్ పేపర్ లీకేజ్ ఒక ట్రిగ్గరింగ్ సందర్భం మాత్రమే. దాని వెనుక అనేక కారణాలున్నాయి. ఈ శాంతియుత దీక్షలు, నిరసనలు, ఆందోళనలు ఇవన్నీ వ్యవస్థలోని లోపాలకు, అన్యాయాలకు ప్రతీకలు. గాలి మాటలుగా మిగులుతున్న ప్రభుత్వ హామీలు, పెరుగుతున్న నిరుద్యోగం, అవినీతిమయంగా మారిన అధికార వ్యవస్థలు, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వేసే దుర్మార్గ ఎత్తుగడలు, వ్యవస్థల పట్ల సడలుతున్న నమ్మకం, రేపటి గురించి కనిపించని భరోసా ఇవేవి నేటి తరానికి అర్థం కాదని, గ్రహించలేరని, అసలు ఆలోచించలేరని అధికార పక్షం ఇన్నాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఓసారి జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ప్రదర్శనలు చూడండి, వాళ్ళు చూపెడుతున్న ప్లకార్డులను గమనించండి. వాళ్ళ ఆవేదన అర్థమవుతుంది, వాళ్ళ ఆగ్రహం అర్థమవుతుంది, వాళ్ళ సంఘర్షణ తెలుస్తుంది. దానికి పెద్ద ఆయన బొద్దింకల వ్యాఖ్యలతో పునాది వేశాడు. లీకేజ్ అనే సందర్భంలో ఈ ఆగ్రహం పెల్లుబికింది. అదే ఇప్పుడు ఢిల్లీని షేక్ చేస్తోంది. ఈ పిల్లలేం చేస్తారు అనుకుంది ప్రభుత్వం, కానీ జూలై 20న ఢిల్లీ అదిరిపడింది. పార్లమెంట్ గేట్లు మూసుకోవాల్సి వచ్చింది. ఓ 10-20 వేల మంది వస్తారేమోలే అనుకున్నారు, కానీ ఇది చిన్న మార్చ్ కాదు. మొన్న జరిగింది. పార్లమెంటుకు వెళ్లే ప్రతి వీధి జనంతో నిండింది. జన్పథ్లో ప్రతి రోడ్డు నిరసనకారులతో నిండింది. ఢిల్లీ జనసంద్రంగా మారింది. ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చారు. పేరెంట్స్కి చెప్పొచ్చిన వాళ్ళు ఉన్నారు, చెప్పకుండా రైలెక్కిన వాళ్ళు ఉన్నారు. ఆ చివర అరుణాచల్ ప్రదేశ్ నుండి ఇటు దక్షిణాది వరకు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల విద్యార్థులు, ప్రైవేట్ యూనివర్సిటీ స్టూడెంట్లు, మెడికల్, సివిల్స్ విద్యార్థులు, ఎవరికి ఎవరితో సంబంధం లేదు. అందరూ ఒక్క గొంతుకయ్యారు. కులం, మతంతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకత, రేపటి భవిష్యత్తు కోసం ఆరాటం. అందుకే ఈ పోరాటానికి దేశంలో అన్ని వర్గాల నుండి ఇప్పుడు సపోర్ట్ పెరుగుతోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు, ఆటగాళ్లు కూడా గొంతు విప్పుతున్నారు. సల్మాన్ ఖాన్ నుండి హృతిక్ రోషన్ వరకు, సోనాక్షి సిన్హా నుండి జెనీలియా, కరీనా కపూర్ వరకు ప్రభుత్వ మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని నిలదీస్తున్నారు. స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విద్యార్థులపై దాడి జరిగిన వీడియోలను చూసే టైం తనకు లేదన్నాడు. కానీ సుప్రీంకోర్టు లాయర్లు విద్యార్థులపై జరిగిన దాడి మీద గొంతెత్తుతున్నారు. ఇదంతా చూస్తే ఇది ఇక్కడతో పరిమితమయ్యే అవకాశం లేదు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని, విద్యార్థుల ఉద్యమంపై జరుగుతున్న కుట్రల్ని, అమ్ముడుపోయిన జాతీయ మీడియా గుడ్డితనాన్ని విద్యార్థులు చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. వ్యవస్థలు ఎంత దిగజారిపోతున్నాయో గమనిస్తున్నారు. ఉద్యమం మొదలుపెట్టిన ఈ నెల రోజుల్లో వాళ్లకు సమస్య ఊహించిన దానికంటే చాలా పెద్దది అని ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. కీప్ వాచింగ్ ప్రగతి మీడియా.